ఓ మంత్రి రాలా బాధ్యత లేదా? డిప్యూటీ సీఎం పవన్ గారైనా కనీసం పరిశీలించవచ్చు కదా. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. సరే, ఏదో ఒకలాగా నిలబడ్డాడు కానీ నువ్వేంట్రా ఒక ఎమ్మెల్యే రాలా, ఒక పవన్ కళ్యాణ్ రాలా? ఫస్ట్ నువ్వు ఆ ఆయాసం తెచ్చుకోరా సవట. ప్రతిదానికి ఆయాసమేనా? అన్నిటికీ ఆవేశమేనా? అయినా రోడ్డు మీద రోజుకు 100 మంది పోతా ఉన్నారు. అందులో ఇట తప్పతాగి సచ్చేవాళ్ళు లెక్కే లేదు. ప్రతి తాగుబోతోడు సాగుకి ఎమ్మెల్యేలు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు వచ్చి వాళ్ళు అసలు పనులు ఎప్పుడు చేయాలరా ఇంకా పరిపాలన? పైగా నీ కామెడీ ఆఫ్ ద మిలీనియం ఏంటో తెలుసా? ఈ సావును అడ్డం పెట్టుకుని నీ సావును ప్రచారం చేసుకుంటున్నావు చూడు. నువ్వురా మంచి పుట్టకు పొట్టలేదంటే నువ్వు నిజంగా మంచి పుట్టకు పొట్టల. ఎందుకంటే ఒకసారి బిట్టు చూడండి. డైరెక్ట్ గా ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ గాడే అని. డైరెక్ట్ గా ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ గాడే అని. చూశారు కదా, ఆవేశంలో ఎవడో ఏమని ఉంటాడు, అరే బాబు ఒకడు సచ్చాడు రాముణ్ణి సీతమ్మని దూషించినందుకు నెక్స్ట్ నువ్వే అన్నాడు. నెక్స్ట్ నువ్వే అంటే నిన్ను చంపేస్తాడని కాదురా సన్నాసి, నువ్వు కూడా ఇట్లాగే పోతావు, దేవుళ్ళని దూషిస్తావు ఉంటే ఎడాపెడా అని చెప్పేసి ఒక చిన్న హెచ్చరిక లేదు ఒక శాపనార్థం అంతే. అంతేగాని నిన్ను చంపేస్తారు నీ అవ్వడం అనలేదు. అలాగే నువ్వు ఆ సావుని చూపించుకుని ప్రచారం చేసుకుని చూసారా నన్ను చంపేస్తుంటున్నారు కాబట్టి నేను మీకోసం ప్రాణాలు ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు అడుగు దెబ్బే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకరా ఎర్రప్ప.